వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామ పంచాయతీ సర్పంచ్ కేసుబోయిన లావణ్య భర్త వైసీపీ నాయకుడు త్రినాథ్ నుండి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అధికారులు తగిన రక్షణ కల్పించాలని ఆ గ్రామానికి చెందిన నీటిపల్లి రమేష్ ఆరోపించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుబోయిన త్రినాథ్ అనేక భూ అక్రమాలకు పాల్పడుతుండటంతో తాను జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా ఆయన సంబంధిత అధికారులకు అక్రమార్కులకు నోటీసులు పంపించారని తెలిపారు. దీనిపై అక్కసు పెంచుకున్న త్రినాథ్ అతని కుటుంబానికి చెందిన మహిళపై దాడి చేసినట్లు తనపై కేసు పెట్టారని వాపోయారు. తనపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఎన్ని కేసులు పెట్టినా పట్టించుకోని పోలీసులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు తనపై తప్పుడు కేసు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ త్రినాథ్ అక్రమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో త్రినాథ్ తనను తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అతని ద్వారా తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనకు ఏం జరిగినా త్రినాథే బాధ్యుడని రమేష్ పేర్కొన్నారు. నా పేరు నీటిపల్లి రమేష్. మాది పెదగాడి గ్రామం. పెదగాడి గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి కేసుబోయిన లావణ్య గారి భర్త అయినటువంటి కేసుబోయిన త్రినాథ్ గారు నాపై అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. దీనంతటికీ కారణం ఆయన చేస్తున్న అనేక అక్రమ భూ కబ్జాలను అడ్డుకోవడమే. దీనిపై నేను ప్రభుత్వ అన్ని కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో జాయింట్ కలెక్టర్ వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దీనిపై ఆయన కూడా చాలామందికి నోటీసులు చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న అధికార పార్టీ నాయకుల అండదండలతో వాటినన్నింటినీ పక్కన పెట్టి నాకు అన్యాయం, అలాగే గ్రామానికి అన్యాయం చేసి ఎదురు వచ్చిన వాళ్ళు అందరిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ మధ్య ఒక అక్రమ కేసు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. అది ఎప్పుడైనా ఫాల్స్ కేసు అని పోలీసులు నిర్ధారణ చేయడం జరిగిందో ఇది తట్టుకోలేని ఆయన కేసుబోయిన లావణ్య గారు సొంత అలా భార్యను తీసుకుని వచ్చి నాపై ఒక మహిళను కొట్టానని అక్రమ కేసు బనాయించడం అది చాలా హీనమైన పరిస్థితి. ఒక ఆడవారిని కొట్టేంత హీనస్థితిలో మేము లేము. ఇదంతా అధికార పార్టీ నేతల ఆగడాలతో జరుగుతుంది. ఈ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఉన్న వాళ్ళకే న్యాయం చేస్తున్నారు తప్ప ఒక సామాన్యుడికి న్యాయం జరిపించే పరిస్థితిలో ఎక్కడా లేదు. మేము వాళ్ళు ఎన్ని అక్రమాలు పాల్పడుతున్నప్పటికీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా మేము పెట్టిన కేసుకి తిరిగి వాళ్ళతో కేసు పెట్టించి మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు తప్ప వాళ్ళైతే మేము పెట్టిన కేసులు కూడా తీసుకోవట్లేదు. కనీసం రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. మేము స్టేషన్కి వెళ్ళిన ప్రతిదీ కూడా వీడియో రికార్డింగ్ అంతా సీసీ కెమెరాలో స్టేషన్లో ఉంటుంది. కానీ మేము ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా తీసుకోకపోవడం సిఐ గారి కొసమెరుపు. నాకు అధికార పార్టీ నేతల దండలతో ఇదంతా జరుగుతుందని అర్థమైంది. నాకైతే వాళ్ళతో ప్రాణహాని ఉంది. దయచేసి ప్రభుత్వం వారు దీనికి స్పందించి నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నాకు ప్రాణహాని నుంచి రక్షణ కల్పిస్తారని ఈ మీడియా సోదరుల ద్వారా వేడుకుంటున్నాను.